ఏంటి శివశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అంటే ఆ పార్టీ నాయకులను అడుగుతున్నా, ఆ పార్టీ ఇంకా భూస్థాపితమేనా? ప్రశ్నించాల్సింది ఎవరిని? ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఏమైనా తప్పులు జరిగితే ప్రశ్నిస్తారు. అలా కాదంట, అన్నను ప్రశ్నిస్తారంట. 2019లో ఏం హామీ ఇచ్చారో అక్కడ ప్రశ్నిస్తారట. చంద్రబాబు నాయుడు గారిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటారట. ఇదేం కాంగ్రెస్ పార్టీ? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇన్నేళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో వీళ్ళు నేర్చుకున్నటువంటి రాజకీయం ఇదేనా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు మీరు అన్నట్టు మురుసుపల్లి షర్మిల గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్, మీరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రెస్ మీట్ పెట్టారా, లేకపోతే కూటమి అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్ పెట్టారనేటువంటిది క్లియర్గా చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టింటే ఈరోజు మీరు సాక్షి పత్రికను కాదు చూపించాల్సింది. మీరు అన్నట్టు ఆన్లైన్లో అలా టక్కున కొడితే ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే 2 పేజీలు, ఎక్కువ కూడా మాది కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేసేసి అదేవిధంగా కూటమి మేనిఫెస్టో తీసుకొని వచ్చేసి 2 డిస్ప్లే చేసి చూపించాలమ్మా షర్మిల గారు. మీరు సాక్షి పత్రికను కాదు, ఏ హామీ అయితే మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి, ఆ హామీని క్లియర్గా ఇంతవరకు స్క్రీన్ మీద వేశారు కదా. మరోసారి చెప్తున్నాను, మా యొక్క మేనిఫెస్టోలో 2019లో మీరు ఏదైతే చెప్పారన్నారు కదా, మీకు ఏమన్నా మతిమరుపు, ఏమన్నా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసురాలుగా అల్జిమిరి ఏమన్నా ఉండి మర్చిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, గూగులమ్మ తల్లి మర్చిపోలేదు. ఒక్కసారి చూడండి, పిల్లల చదువులకి ఏ పేదింటి తల్లి భయపడొద్దు, పిల్లలని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి ఆ సంవత్సరానికి 15,000 ఇస్తామనేటువంటిది ప్రతి తల్లికి. క్లియర్గా వినండి. మరోసారి వాళ్ళ చూద్దాం. మీ కూటమి ఏదైతే మీరు మద్దతు ఇస్తున్నారు కదా, మీ కూటమి యొక్క మేనిఫెస్టో మహాశక్తిని టైటిల్ పెట్టి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి అని చెప్పారు. ఆ మేనిఫెస్టో చూపించాలమ్మా షర్మిలమ్మ తల్లి. అదేవిధంగా మీరు ఏదో అన్నారు కదా, ఈరోజు మా అన్న ఇలా అబద్ధం చెప్పించాడు ఇదని. అబద్ధాలు కానీ, అదేవిధంగా మాట తప్పడం కానీ, మడమ తిప్పడం కానీ వైఎస్ఆర్ లెగసీ నుంచి వచ్చింది. ఆ రోజు వైఎస్ఆర్ తప్పలేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు. మాట తప్పడము, మడమ తిప్పడము కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ రాజకీయ వారసురాలిగా మీరు ఈరోజు తయారయ్యారు. మాట తప్పడము, మడమ తిప్పడం అనేది. అదేవిధంగా ఇంకోటి, మీరు ఈరోజు 48 గంటలు అవుతుంది జీవో నెంబర్ 26 రిలీజ్ చేసేసి తల్లికి వందనం కింద ఒకరికే ఇస్తామని ఆ జీవోలో ఉంటే, ఈరోజు సాక్షి పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రజలందరూ కూడాను తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చే 48 గంటల నుంచి ఎవరే కానీ నోరు విప్పలేదు. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ వాళ్ళు మొహం ఎక్కలేక మీడియా ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో ఈరోజు మీరు టీడీపీ ఆఫీస్లో పెట్టకుండా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వారికి మద్దతుగా ఇస్తున్నారు ఈరోజు. ఆ రోజు జగన్ మోసం చేశారు కాబట్టి చంద్రబాబు చేశారనేటువంటి ప్రజలకు నమ్మించాలని. కానీ జగన్ గారు మోసం చేయలేదు తల్లి. మాట చెప్పినాడు, మాట తప్పడం అనేటువంటిది కాదు, అది నెరవేర్చారు. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ఏదో ఇలా అనేసి సూపర్ 6 పథకాలను వచ్చారు కదా, ఇసుక సంబంధించింది అన్ని అవకతవకలు అవుతున్నాయి కదా, ఒక్కదాని మీద మీరు నోరిప్పారా? అదేవిధంగా ఈరోజు రైతుల తల్లి, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అహో రామచంద్రాన్ని రైతులు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నింటే ఈ పాటికి మాకు రైతు భరోసా కింద అకౌంట్లో పడేదనేసి ఈరోజు 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేశారు. ఆ యొక్క రైతులందరూ కూడా 56 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 20,000 పడుతుందా, ఎప్పుడు ఇత్తనం కొందామా, ఎప్పుడు ఇత్తనం వేసుకుందామా అనేటువంటిది. కానీ ఈ నోరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కదా, ఏమైంది తల్లి అడగడానికి. ఇంకోటి ఇంపార్టెంట్ది, గ్యాస్ సిలిండర్లు 3 అంటున్నారు. ఈ రోజు గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు అన్నారు, మీరే అంటున్నారు కదా అవతల తెలంగాణలో ఇచ్చారని ఎదురు చూస్తున్నారు. ఏమైందని. అంతెందుకమ్మా, మీరు వైఎస్ఆర్ వారసురాలు అనేటువంటి ఏదో తెగ చెప్పుకుంటున్నారు కదా, జయంతి ఎప్పుడైనా చేశారనేసి. జూలై 8వ తారీఖు అధికారంలోకి వస్తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారు తండ్రి మీద తన ప్రేమతో రైతులకు చేసినటువంటి సేవతో జూలై 8 రైతు పండగగా వైఎస్ఆర్ దినోత్సవంగా చేశారు. మర్చిపోయారా? ఆ రైతు దినోత్సవం ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు మద్దతు ఇస్తున్నారు కదా, నిన్న చేయలేదు. అడగడానికి నోరు లేదా? మీ తండ్రి గారి పేరుతో ఒకటి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చేయలేదు మీ యొక్క కూటమి ప్రభుత్వం అంటే అడగడానికి ఏమైంది తల్లి నోరు? అదేవిధంగా ఇంకోటి ఏదో అన్నావు కదా,
ఈరోజు విగ్రహాలు వైఎస్ఆర్ గారి విగ్రహాలు అడ్డగోలుగా కూలుస్తూ మంటలు పెట్టి కాలుస్తూ పైశాచిక ఆనందాన్ని ఈ కూటమి చేస్తా ఉంటే నీకెంత ఆనందం తల్లి? ఒక్క మాట కూడా మాట్లాడవు. ఒక విగ్రహాన్ని పరిశీలించావా? ఒక్క మాటైనా మాట్లాడావా? అంటే వైఎస్ఆర్ విగ్రహాలు ఎంత కూలిస్తే నీకు రాజకీయంగా లబ్ధి పొందాలనే. చివరకు ఇందాక మా వరుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు అవతల మీరే చెప్పారు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారి గురించి ఆన్లైన్లో కొడితే ఏం మాట్లాడింది షర్మిల అంటే మీయే వస్తాయి. ఒక దుర్మార్గుడని, ఒక దొంగని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, తెలంగాణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పారు వైఎస్ఆర్కి వ్యతిరేకంగా మాట్లాడాడు ఒక దొంగ, బట్టెన్నకు ముఖ్యమంత్రి ఇస్తారు, రేవంత్ కాదు, రేవంత్ దొంగోడని మీరే అన్నారు కదా. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ నీచంగా మాట్లాడినటువంటి రేవంత్ని తీసుకొని వచ్చేసేసి విజయవాడకి ఆయనకు సన్మానం చేసేసి రేవంత్ అన్న అంటున్నావే. కనీసం అంటే ఆ మనసు ఏమైంది తల్లి? ఓకే వచ్చాడు, వచ్చిన తర్వాత ఆ సభలో వైఎస్ఆర్ని పొగిడాడా? తనకు తాను పొగుడుకున్నాడు. నేను ఇంత ప్రిపేర్ అయ్యేవాన్ని, 20 నిమిషాలు మాట్లాడేవాన్ని, వైఎస్ఆర్ కంటే గొప్పవాన్ని ఇండైరెక్ట్గా చెప్తా ఉంటే పక్కన కూర్చొని ముసిముసిని నవ్వుతూ చప్పట్లు కొడుతున్నావే. వైఎస్ఆర్ మీద ప్రేమ ఉంటే వారిని కాదు. సోనియా గాంధీ ఎందుకు రాలేదు? 15 సంవత్సరాల అవుతుంది వైఎస్ఆర్ గారు చనిపోయి. ఏ ఒక్క జయంతికైనా, ఏ ఒక్క వర్ధంతికైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? ఈరోజు నీ అవసరం ఉంది కాబట్టి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలి కాబట్టి కూటమితో పొత్తు పెట్టుకొని ఇండైరెక్ట్ గా రేవంత్ ద్వారా, చంద్రబాబు ద్వారా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మేనేజ్ చేసుకొని ఈ రోజు ఇక్కడ కూర్చొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు కలపడానికి వచ్చావు కానీ కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈశ్వర్ గారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడాను ఒకే ఒకటి తెలిసిపోయింది, తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ, తెలుగుదేశం పార్టీ తోక పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని. నోటా కంటే ఒక్క చాట కూడా 175 చోట్ల పోటీ పెట్టారు కదా, ఒక్క చోట డిపాజిట్ వచ్చిందా? నీకైనా డిపాజిట్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కూడాను కాస్త తెలుగుదేశం పార్టీ ఏదైనా కూటమి చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వాటిని విమర్శించాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హామీలు ఇచ్చి 100% నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నోరెలా వస్తుంది తల్లి? ఇంకోటి ఒకే ఒకటి చెప్తున్నా లాస్ట్ గా, మేనిఫెస్టో ఉంది కదా, సెక్రటేరియట్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల వరకు ప్రతి చోట పెట్టి చేశాము. ఈ రోజు సూపర్ 6 పథకం అనేటువంటిది మీరు ప్రెస్ లో రిలీజ్ చేసేసి ఎప్పుడు అమలు చేస్తామని అడగలేరా? కాంగ్రెస్ పార్టీ అడగరు. ఎందుకంటే ఈమె కూటమి అధికార ప్రతినిధిగా మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జయంతి చేస్తారు సార్. కాంగ్రెస్ అధ్యక్షురాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే వైఎస్ఆర్ జయంతి చేస్తారు, పూలు జల్లుతారు. ఆ విగ్రహాల్ని టీడీపీ మోకలు తగలబెడుతుంటే నీళ్లు కూడా జలరు. వీళ్ళకి అభిమానం అంట. విగ్రహాలు తగలబడిపోతుంటే నీళ్లు జల్లనే వాళ్ళు వైఎస్ఆర్ జయంతి రోజున విగ్రహానికి పూలు జల్లితే గొప్పోళ్ళు అయిపోతారా? ఆయన వారసులు అయిపోతారా? కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి విధానం ఇలా ఉంది. రైట్, ఒక్కసారి మళ్ళీ వస్తా శివశంకర్ గారు మీ దగ్గరికి. అదే వైఎస్ఆర్ తిట్టిన వాళ్ళు వాళ్ళకి ఏంటో రైట్ రైట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వైఎస్ఆర్ గురించి అంటున్నారు కదా. వైఎస్ఆర్ కి జూలై 8 రైతు పండుగ, కనీసం ఆమెకి అది కూడా గుర్తు లేదేమో. జీవో ఇచ్చి ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు జూలై 8వ తారీఖు రాష్ట్ర పండుగగా చేశాం తల్లి. రైట్, గుర్తు లేదా మీ యొక్క రాహుల్ గాంధీ, మీ యొక్క సోనియా గాంధీకి? అవునులే, ఎందుకుంటే అది గుర్తు. మీరు చేసేది చంద్రబాబుకి కదా పని. రాజకీయ అవసరాలు, జయంతికి పూలు చల్లుతారు, పచ్చ మొక్కలు తగలబెట్టేస్తుంటే నీళ్లు కూడా చల్లరు. అది చదవడానికే కదా నిన్ను పెట్టి కనీసం ప్రశ్నించరు. ఎస్, పావురాల గుట్టలో పావురం అయిపోయారని, ప్రకృతి మింగేసిందని. నిన్న 4 రోజుల నుంచి అనకాపల్లిలో, నంద్యాలలో ఇక్కడ మహిళల మీద అగాత్యం చేసి చిన్న పిల్లల మీద చేస్తా ఉంటే అలాంటి కౌగిలించుకుని మనం అలాంటి వాళ్ళ మీద ప్రేమ చూపించి అలాంటి వాళ్ళు చేయబట్టుకుని వైఎస్ఆర్ జయంతులు చేస్తే ఏమొస్తుంది?